హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రితేష్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, చిన్నప్పటి నుండి బయటకు వెళ్తున్నాం. ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చా. మధ్యాహ్నం మటన్ వండుతుందంట. చూద్దాం, మటన్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నాం. అది మొత్తం వీడియో చూపిస్తా. చూద్దాం కుకింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇదే నాకు తెలిసి ఇదే ఫస్ట్ బ్లాగ్ అనుకుంటా నేను డైరెక్ట్గా మాట్లాడేది. చూద్దాం ఎలా ఉంటుందో. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్. అమ్మో, ఈ ఎండలు ఏంటి బాబోయ్. ఓకే, ఈ ఎండకి షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని కొంచెం హెల్దీ కేన్ జ్యూస్ బార్. షుగర్ కేన్ జ్యూస్ ప్రైజులన్నీ ఇప్పుడు ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. అక్కడ జ్యూస్ తాగేసాక ఇక మటన్ కొందామని వచ్చాం. మటన్ షాప్, అది నా స్టార్ మటన్ షాప్. వచ్చేటప్పుడు మామిడికాయ కూడా కొని తెచ్చుకున్నాం మటన్లో వేసుకోవటానికి. వచ్చాం ఇంటికి. మొత్తానికి అయితే ఇంటికి వచ్చాం. ఇప్పుడు మటన్ కుకింగ్ చేసుకుందాం. దానికంటే ముందు డ్రెస్ మొత్తం మార్చేసుకున్నాం ఆల్రెడీ. కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ చేసుకుందాం. అంటే మా అక్క చేస్తుంది, మనం హెల్ప్ చేస్తాం, యాక్టింగ్ చేస్తాం అనమాట. మా అక్క ఆల్రెడీ స్టార్ట్ చేసింది. చూద్దాం వెళ్ళి. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేస్తుంది. పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ జ్యూస్ భయపడకండి, మేము కర్డ్ బాటిల్స్ ఎట్లనే యూటిలైజ్ చేస్తాం. ఎస్, ఇది వేస్ట్ చేయకూడదు కదా, అందుకే. ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాక మనం మటన్ కూడా వాష్ చేసుకోవాలి కదా. ఇది పరిస్థితి మటన్. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి కట్ చేస్తుంది. ఫస్ట్ కట్ చేసుకుందాం. తర్వాత అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాం. నెక్స్ట్ అయితే ఏంటిది, బిర్యానీ ఆకు, ఇదేంటిది దాల్చిన చెక్క, లవంగాలు, ఇది నాకు యాలకులు, ఇలాచి. అంటే మా అక్క కూడా కొత్త, మొన్న పెళ్ళి అయింది రీసెంట్గా. ట్రైయింగ్ అనమాట అన్ని. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టింది. తర్వాత ఆయిల్ వేసింది. పక్కనే రైస్ కూడా కుక్ అవుతుంది. ఈసారికి వైట్ రైస్ అంట. బిర్యానీ చేయమన్నాను కానీ అక్క చేయకుండా. ఆయిల్ కాగాక నేను బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకోవాలి. ఇందాక చెప్పా కదా, అవన్నీ వేసుకుంటుంది ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్. తర్వాత టమాటాస్ కట్ చేస్తుంది. కొంచెం సేపు అయ్యాక ఇలా ఫ్రై అయ్యింది. కొంచెం తిప్పుకుని అలా అనమాట. అలా వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయాక కొంచెం దాని తర్వాత ఇలా తిప్పుకొని నెక్స్ట్ మటన్ వేసుకుందాం. మక్క మటన్ వేస్తుంది. చబాజ్. మటన్ వేసుకొని అలా తిప్పుకొని ఆగండి ఫ్రెండ్స్, మా అక్క తిప్పుకోలేకపోతుంది. తిప్పుతాను, ఆగండి. నేను కర్రీని పట్టుకో. కెమెరా విడిది. అది మా అక్కతో ఇలా ఉంటుంది అనమాట. వీడియో తీయమంటే కెమెరాకి అడ్డు పెడతాను చెయ్య. అలా ఉంటుంది మా అక్కతో. అందుకే మా బావ అత్త మాటలు తిడతా ఉంటాడు. ఇందాక చూసారు కదా కాకలేసారు. అలా అనమాట. అలా తిడతా ఉంటాడు. ఏదో ఒకటి తొంటర పనులు చేస్తూ ఉంటాం మేము. అందుకే ఏదో ఒకటి అంటూ ఉంటాడు మా మామ. చూడండి ఫ్రెండ్స్, మా అక్క టమాటాలు కట్ చేసుకుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా. అలాగే కొంచెం
ఉప్పు కూడా వేసుకుంటా, ఓకే. కొంచెం కుక్ అవుతుంది. సాల్ట్ కొద్దిగా, తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి. అది సాల్ట్ అనేది తర్వాత టేస్ట్ చేసి వేసుకోవాలంట, అంటే వేసుకోవచ్చు మనకు సరిపడా. మనకు తెలియదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుందాం. మనంతా స్టార్టింగ్ అన్నీ ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి టేస్ట్ చూసి చూసి అప్పుడు వేసుకున్నాం. అమ్మా సరే కుక్ అవనిద్దాం. అక్క ఎలా ఉడుకుతుంది చూపించక్క. చూసి ఇదిగో ఇలా వాటర్ ఫామ్ అవుతుంది, అందరికీ తెలుసు. మన ఎక్స్పెరిమెంట్ 2-3 రోజులకి ఒకసారి చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మనకి స్టార్టింగ్ ట్రబుల్ కదా, ఎప్పుడో ఒకసారిగా చేసేది, అందుకే. సో దానంతా మనం సాల్ట్ వేసాం కదా దీంతో, సో దానివల్ల వాటర్, మటన్ నుంచి కూడా వాటర్ వస్తుంది అనుకుంటా ఇదా అంటే మమ్మీ వస్తుందని చెప్పింది. మటన్ వేసి ఒక 5 minutes అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో. మా అక్కని అడిగిదాం ఏం చేస్తుంది అనేది. ఇది మా అక్క పొజిషన్ ఎంత హైట్ ఉంటుంది అనమాట. సో వాటర్ మనం వేయలేదు, దాని అంతగా వస్తుంది అది. సో వాటర్లో మన మటన్ కుక్ అవుతుంది. మనం వేయకుండా ఎలా వస్తుంది వాటర్, అది మనకు కూడా తెలియదు, నాకైతే అసలు తెలియదు. సో ఇది బాగానే కుక్ అవుతుంది అంటూ నేను మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచుతాను. అప్పటి వరకు మనం దీంట్లో వేయడానికి కావాల్సిన పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఓకే. ఏంటిది అక్క? ఇదా కస్తూరి మేతి అంటారు కదా, అదనమాట. జనరల్గా అందరూ ఇట్లా నార్మల్గానే ప్యాకెట్లలో ఉంటుందో అలా కొంచెం హ్యాండ్స్ మధ్యలో నలిపేసి వేసేస్తారు. నేను మాత్రం కొంచెం ఇది రోస్ట్ చేసి బాగా పౌడర్లా చేసేసి దాన్ని అప్పుడు వేస్తాను. నాకు అలా అలవాటైంది. దాన్ని బట్టి నాకు తెలీదు టేస్ట్ బెటర్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అలా ఇష్టం. ఓకే, ట్రై చేద్దాం. అలా ఉంది మా అక్కతో, వెరైటీ అన్నీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టమాటాలు వేసింది ఫ్రెండ్స్. దాకా కస్తూరి మేతిని ఇలా పౌడర్ చేసుకుంది. ఇందాక చెప్పింది కదా పౌడర్ వేసుకుని వేయాలని, ఇది అనమాట. ఎంత టైం? 5 minutes. అదంతా మళ్ళీ టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత, ఇందాక టమాటాలు వేసాం కదా, టమాటాలు కూడా మగ్గిపోయాక మసాలాలు వేసుకోవాలంట. చూద్దాం. ఇది ధనియాల పొడి, నాకు ఎంత వేయాలో తెలీదు బట్ నేను వేసేస్తాను. ఇది గరం మసాలా, మమ్మీ అలా చెప్పింది అలా వేసి, మమ్మీ చెప్పింది గుర్తులేదు నాకు. ఇది మటన్ మసాలా, అంటే మా మీద ప్రయోగమా? బాగానే వస్తుందిరా. ఓకే. ఇంకొకటి ఉంది, అది జీలకర్ర పొడి, అది కొంచెం తక్కువ వేసుకోవాలని విన్నాను. నేను తీసుకొచ్చా తెలియదు. మీరు మట్టికి సరిపోయి ఇంట్లో అడిగి వేసుకోండి, మమ్మీని ఎవరిన కొలను అడిగి వేసుకోండి. ఇది ఇది ఎక్కువరా, ఎలా బాటిల్లోకి వెళ్ళట్లేదు. సరే ఆగు. అది అలా ఉంటాయన్నమాట మా అక్కతో. ఇది ఇందాక చూపించావు కదా మీకు, కస్తూరి మేతి పౌడర్ వేసుకున్నాం కదా, అది వేసుకోవాలంట. కొంచెం వేసుకుంటాను, తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా, ఇవన్నీ తిప్పుతాను. నేను ఇవన్నీ చాలామంది వాటర్ వేసేసి ఉడికిన తర్వాత వేస్తారు, కానీ నేను కొంచెం అట్లా కూడా ఫ్రై చేస్తున్నట్టు అనమాట. ఇది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు, నాకు అలా ఇష్టం అండ్ బావకు కూడా అలాగే నచ్చింది కాబట్టి అలా కంటిన్యూ చేసేస్తున్నాము. ఇప్పుడు మసాలాలు వేసాం కదరా, దాని తర్వాత నేను 2 types ఆఫ్ కారం వేస్తాను. ఇది కాశ్మీరీ లాల్ మిర్చ్. కాశ్మీర్ నుంచి వచ్చారా? కాదు, ఇక్కడ దొరుకుతుంది కాశ్మీరీ లాల్ మిర్చి. ఇది ఇంకొకటి మన ఇంట్లో చేసుకునే కారం అనమాట, మమ్మీ చేసేస్తుంది కదా మనకి. ఆ కారం కొంచెం 2 కలిపేస్తాను. ఓన్లీ మటన్ కర్రీకి ఇలా వేస్తాను, రెగ్యులర్గా అయితే నార్మల్ కారం వేసుకుంటాము. ఇది కొంచెం మనం ఎలా అయినా కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ.
ఇప్పుడు కాశ్మీర్ అని బదులు హైదరాబాద్ అని చెప్పి పెట్టచ్చు కదా. రే కాశ్మీర్లో దొరికే మిర్చీలు రావి. అదే సరే ఇది ఇలా కలిపేసుకున్నాం కదా. మనం ఇందాక నేను వేడి నీళ్ళు పెట్టమన్నాను గుర్తుందా? సో నేను మటన్ కర్రీలో ఎప్పుడు చల్లనీళ్ళు వేయనమాట. ఇది బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు, మళ్ళీ చల్లనీళ్ళు వేస్తే నా అజంప్షన్ అది మళ్ళీ మటన్ ఫ్రీజ్ అవుతుందేమో, అంటే లైక్ మటన్ మళ్ళీ కూల్ అవుతుందేమో అని నేను వేడి నీళ్ళు వేస్తాను. ఇది ఒక్కటి జస్ట్ 1 minute ఇది ఇలాగ అయిన తర్వాత వేడి నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాము. అండ్ మంచిగా విజిల్స్ రానిద్దాం. విజిల్స్ వచ్చిన తర్వాత తీద్దాం, అప్పుడు మళ్ళీ చూపిద్దాం. ఓకేనా? ఓకే. తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలని చెప్పింది కదా, వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలన్నమాట. మటన్ కర్రీ రెడీ ఫైనల్లీ. లాస్ట్ ఇంకా కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే కర్రీ. మటన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. మటన్ కర్రీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ రైస్ పెట్టుకుని ఆనియన్స్ టమాటా అన్నీ కట్ చేసుకుని ఇప్పుడు కర్రీ వేసుకుని తిందాం. మటన్ పీస్ నీట్గా ఆనియన్ పెట్టుకుని అదిరిపోయింది మటన్ కర్రీ.